హాయ్ హలో యూట్యూబ్ ఫ్యామిలీ. ఈరోజు మన వీడియోలో చాలా సింపుల్స్గా చేసుకోవచ్చు మసాలా మట్రీ. రండి చూసేస్తాం వీడియో. ముందుగా నేను 1 కప్పు మైదా పిండి తీసుకున్నాను. ఆ మైదా పిండిలో సరిపోయిన కొద్దిగా ఉప్పు వేసుకొని, వామం ఉంది కదా అజ్వాయిన్ కొద్దిగా వేసుకొని, కొద్దిగా నూనె కూడా వేసుకొని బాగా అన్ని నూనె అంతా పట్టినట్టు బాగా కలుపుకోవాలి. ముందుగా బాగా కలిపేసిన తర్వాత ఆ తర్వాత మనం కొద్దిగా నీళ్ళు పోసుకొని చూసుకొని కలుపుకోవాలి. మొత్తం ఒకేసారి నీళ్ళు వేయకుండా చూసుకొని కలుపుకోవాలి. ఎందుకంటే అది మరి అంత గట్టిగా పలసగా కాకుండా గట్టిగా ఉండాలి. పిండి మాత్రం మనం చపాతీకి కొద్దిగా లూజ్గా ఇదిగా మెత్తగా చేసుకుంటాం కదా, అట్లా ఉండకూడదు. ఇది ఇంకా కొద్దిగా గట్టిగా టైట్గానే ఉండాలి. ఇది పిండి వచ్చి బాగా టైట్గా ఉండాలి. అట్లే మొత్తం కలిపేసిన తర్వాత అది పక్కనే పెట్టేసి, ఇప్పుడు శనగపిండి కూడా 1 కప్పు తీసుకున్నాను. ఆ శనగపిండిలో వచ్చి అన్ని మసాలా మన ఇంట్లో మనం డైలీ ఎంత కారం స్పైస్ మసాలా మనం దానిలో ఏం వేసుకున్నానంటే గరం మసాలా, చికెన్ మసాలా, కారం పొడి, కొత్తిమీర, ధనియా పొడి, కొత్తిమీర కాదు ధనియా పొడి వేసుకున్నా. దానిలో కొద్దిగా ఇంకో కూడా వేసి ఉన్నాను నేను. దీనిలో కావాలంటే చాట్ మసాలా ఉంటే కూడా చాట్ మసాలా వేసుకోవచ్చు. మన ఏ మసాలా కావాలో మన రుచికి తగిన మన రుచికి మన ఇంట్లో మనం ఏ మసాలా కలుపుకుంటామో అట్లా ఆ మసాలా మొత్తం వేసుకోవచ్చు. దీనికి స్పెషల్ మసాలా అని ఏమి లేదు. అంతే. ఇది కూడా కొద్దిగా నూనె వేసి నీళ్ళు కూడా చూసి జాగ్రత్తగా వేసి గట్టిగానే పిండి కలిపి పక్కన ఒక 10 నిమిషం పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఇది నేను 3 భాగాలు చేస్తున్నా. అంతా కరెక్ట్గా 3 భాగాలు చేసి అట్లా ఇది సేమ్ చపాతీ లాగానే మనం ఇది కూడా అట్లా రుద్దుకోవాలి. అట్లా కొద్దిగా పొడి పిండి అందుకొని ఇది కూడా సేమ్ చపాతీ లాగానే అట్లా చేసుకొని ఇప్పుడు అది శనగపిండి మసాలా ఉంది కదా, అది కూడా ఇట్లా సేమ్ అట్లే చేసుకోవాలి. ఇది కూడా కొద్దిగా అట్లా చపాతీ లాగా చేసేసిన తర్వాత 2 ఒకేసారి కలిపి మళ్ళా పెద్దదిగా మనం రుద్దుకోవాలి. కొద్దిగా నీళ్ళు పూస్తే ఇది మనం ఊడిపోకుండా ఇది బాగా గట్టిగా పట్టుకుంటుంది. అట్లా కొద్దిగా నీళ్ళతోనే తడిపి కొద్దిగా అట్లా చేసుకుంటే బాగా గట్టిగా అట్లా కరుచుకుంటుంది అన్నమాట. లేదంటే ఎగడంగా ఊడి వచ్చేస్తుంది. అట్లా ఇంకా కొద్దిగా పలసగా అట్లా మొత్తం అట్లా చేసుకోవాలి. మనం ఎంతవరకు మనం పలసగా చేయగలిగితే రుద్దగలిగితే అట్లా పలసగా రుద్దుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది రోల్ చేసుకోవాలి. రోల్ చేసినప్పుడు కొద్దిగా టైట్గానే రోల్ చేసుకోవాలి. మొత్తం అట్లా టైట్గా రోల్ చేసుకొని మనకు ఇట్లా కొంతసేపు అట్లా రుద్దేస్తే గట్టిగా ఉంటుంది. ఇప్పుడు ఇది కొద్దిగా మనం అట్లా కట్ చేసుకోవాలి. మనకు మరి అంత లావు లేకుండా మరి అంత మందం లేకుండా మనం పలసగానే పతలాగా ఉన్నట్టే మనం కట్ చేసుకుంటే సరిపోతుంది. మరి అంత ఎక్కువ మందంగా కట్ చేసుకుంటే బాగుండదు. అట్లా ఈ సైజులో ఉంటే సరిపోతుంది. అట్లా మొత్తం అట్లే చేసేసిన ఇప్పుడు ఒక కడాయిలో నూనె వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. సరిపోయిన నూనె వేసుకుని ఒక్కొక్కటిగా వేసి లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చాలా బాగుంటుందండి. కారంగా సాయంత్రం పూటే టీతో పాటు తీసుకునేదానికి చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి.
వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఇట్లా గోల్డెన్ కలర్ వచ్చిన దాకా మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇట్లే మిగతాది కూడా అట్లే చేసుకుంటే సరిపోతుంది. చూడండి, అన్నీ మొత్తం ఫ్రై చేసేసిన అయిపోయింది. ఇంతేనండి. లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను.